అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చాలామంది ఏం చేస్తారంటే డబ్బు చాలక పెళ్ళికి అప్పులు చేసి పెళ్లి చేస్తూ ఉంటారండి. కొంతమంది దగ్గర కొంత క్యాష్ ఉంటుంది, కొంచెం తగ్గిద్ది, అది చేసుకుంటూ ఉంటారు. అంతవరకు ఓకే, కొంచెం అంటే చెయ్యొచ్చు. అందరి దగ్గర ఫుల్ క్యాష్ ఉంటుందంటే ఉండదండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా కొంచెం అప్పులు చేసుకుంటూ ఉంటారు. చాలకపోతే కొంతమంది ఫుల్ అండ్ ఫుల్ అప్పులు చేసే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడం వలన కొంతమంది జాగ్రత్త అయిన వాళ్ళు తీసుకుంటారు ఎట్లా పట్ల కష్టపడి. కొంతమంది నెగ్లెక్ట్ చేయడం వలన ఏమవుతుందంటే ఆ ప్రాపర్ టయానికి కట్టకపోవడం వలన దానికి ఇంట్రెస్ట్ అలా ఎక్కువైపోయి, ఎగ్జాంపుల్కి 1,00,000 తీసుకున్నాం అనుకోండి, ఆ 1,00,000 కాస్త 2,00,000గా మారడానికి ఛాన్స్ ఉంది. ఇలా పెరిగిపోతూ జీవితాంతం బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారండి కట్టలేక. అందుకని మనం ఇచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పి ఇష్టానికి అప్పులు చేయకుండా పెళ్ళి అనేది చేసుకోవాలి. సరే, ఎలా చేసుకుంటే మనం హ్యాపీగా లీడ్ చేయగలం అని చెప్పేసి ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. చాలా మంచి విషయాలు తెలుస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, అలానే ఒక హైప్ ఇవ్వండి. ఇప్పుడు చూద్దాం. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట అని చెప్తూ ఉంటారు కదండి. అప్పుడు మనం ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. పెళ్ళి అనేది ఒక భారంగా మారిపోయి, అయ్యో భగవంతుడా ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నాం, మనం హ్యాపీగా ఉన్నాం పెళ్ళికి ముందు, ఇప్పుడు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఈ పెళ్లి చేసుకోవడం వలన, దీనికి మనం పెళ్లి చేసుకోకుండానే ఉండొచ్చే అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏం చేస్తారంటే కొంతమంది తల్లిదండ్రులు అస్సలు ఏమి దాచిపెట్టరు. పిల్లల మ్యారేజ్ కోసం దాచిపెట్టకుండా అలానే ఉంటారు. ఉండేసి ఇదే మగపిల్లవాడు అనుకోండి, ఏం చెప్తారంటే ఆడపిల్లకి ఎలాగోలా అప్పు చేసి వాళ్ళు తీర్చుకుంటారు. ఆ అమ్మాయికి అంత బాధ ఉండదు, వీళ్ళకి అది చేసింది, వెళ్ళిన చోట ఏముండదు. ఇదే అబ్బాయి అనుకోండి, ఏం చెప్తారంటే నాన్న మేమేం దాచిపెట్టలేదు, ఇన్ని రోజులు నీ చదువుకే ఖర్చు పెట్టేశాము, నీకు తెలుసు కదా మీ నాన్న శాలరీ అంతే, అందుకని నువ్వేం చేస్తా అంటే లోన్ తీసుకొని మ్యారేజ్ చేసుకో, మా దగ్గర డబ్బు లేదు అని చెప్పేస్తారనమాట. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు? సరే నేను లోన్ వేసుకుంటానని చెప్తాడు. ఇంకెప్పుడు సంబంధాలు చూస్తారు, పెళ్ళి చేస్తారు. ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ పోతుందండి, బాగా ఖర్చు పెట్టి గ్రాండ్గా చేయటం అనమాట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలా డబ్బుని స్పెండ్ చేయటం స్టార్ట్ చేశారు. అయితే ఇది ఎంతవరకు సమంజసం అంటే నా ఒపీనియన్ ప్రకారం అంత మనీని ఖర్చు పెట్టకూడదు. అది మన ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ బట్టి మనం మనీ అనేది స్పెండ్ చేయాలి. మన దగ్గర పెద్దగా పాస్తులు లేవు, ఏమీ లేదు, కష్టపడి సంపాదిస్తేనే మనీ. అలాంటప్పుడు అప్పులు చేసామనుకోండి, మనకేమైనా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉందా తీసుకోవడానికి? లేదు, మన ఒక్కళ్ళ శాలరీ మీద ఆధారపడి ఉంటారు. కొంతమంది అమ్మాయిలు జాబ్ చేయరు అనమాట, హౌస్ వైఫ్గా ఉంటారు. అలాంటప్పుడు ఒక్కడు ఎలా చేస్తాడు? ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఎట్లాగొట్లా గబగబా తీర్చుకోవచ్చు. లేదనుకోండి, ఒక్కళ్ళు అనుకోండి, ఫ్యామిలీని చూసుకోవాలి, అప్పులు తీర్చాలంటే కష్టం. ఇలా ఏం చేస్తారు? సరే లోన్ వేసి వచ్చిన అమౌంట్ని తీసి పెట్టుకొని మ్యారేజ్ని హ్యాపీగా చేసుకుంటారు. మనం గ్రాండ్గా చేసుకుందామని చేసుకుంటారు. ఇప్పుడు వస్తారు అందరూ, బాగా తింటారు, అబ్బా చాలా వెరైటీస్ వేసారు తినలేకపోయామని. ఈ చాలా వెరైటీస్ వేయడం వలన అందరు తినలేరండి, వేస్ట్ చేసేసి సరే వద్దంటే వద్దని చెప్పాలి, అలాగా అదన్నీ పెట్టించుకుంటారు, తినకుండా ఇస్తారు, మూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఫుడ్ అంతా ఎంత వేస్ట్ అవుతుంది. అక్కడ వచ్చి ఒకళ్ళొక్క కష్టం ఉందన్నమాట మనం వేస్ట్ చేసే దాంట్లో. వాళ్ళు లోన్ వేసి డబ్బులు తీసుకొని, లేదా అప్పులు చేసి డబ్బులు తీసుకొని మనకి వచ్చిన వాళ్ళు బాగా తృప్తిగా తినాలని ఇన్ని వెరైటీస్ పెడుతున్నారు. మనకు అవన్నీ తెలియదు, పెట్టించుకుంటాము, వద్దని చెప్పాం, అన్నీ పెట్టించుకుంటాం, తినకుండా ఇస్తారు, మూసేస్తాం. అక్కడ ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది కదా. వీళ్ళు కూడా మనం అప్పు చేసి పెళ్లి చేసుకుంటున్నాం, దానికి తగినట్లు సింపుల్గా చేసుకుందాం లేకుండా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి ఇతరులను మెప్పించడం కోసం ఇష్టానికి పెడుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ వేస్ట్ చేస్తున్నారు కదా. ఈ తిని వెళ్ళిన వాళ్ళు ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు మీ పెళ్లి గురించి? 2-3 రోజుల, ఒక వారమా, నెల, ఇంకొక పెళ్ళికి వెళ్తారు, అక్కడ బాగా పెట్టారు అనుకోండి, మీరు పెట్టినవన్నీ మర్చిపోయి ఆ పెళ్ళిని పోగొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇతరుల కోసం మనం అప్పులు అనేవి చేయకూడదు. మన కంఫర్ట్ని చూసుకోవాలి, మన సేఫ్టీని చూసుకోవాలి. అప్పులు చేస్తే మనం తీర్చగలమా అని ఒకసారి కూర్చొని ఆలోచించాలి. తల్లిదండ్రులు చెప్పారని చెప్పేసి ఇష్టానికి అప్పులు చేసామనుకోండి, తల్లిదండ్రులు కడతారు, వయసు అయిన వాళ్ళు కట్టారు.
మొత్తం భారం మన మీద పడిద్ది. అప్పుడు మనమే ఏడుస్తూ కూర్చోవాలి. అందుకని కూర్చొని నిదానంగా ఆలోచించండి. మీ దగ్గర డబ్బులు లేవా? అమ్మాయిలు ఇంటి సైడ్ వాళ్ళకి చెప్పండి. నా దగ్గర ఇంతే ఉంది, ఇంత స్పెండ్ చేయలేను, మీరు సగం ఇస్తారా? ఇద్దరం చెరి సగం వేసుకొని చేసుకుందామా? ఈ మధ్య కాలంలో ఇలానే చేస్తున్నారు, షేర్ చేసుకొని చేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళే అమ్మాయి ఇన్ సైడే చేస్తున్నారు, కొంతమంది అబ్బాయి ఇన్ సైడ్. ఇప్పుడు అబ్బాయి ఇన్ సైడ్ అనుకోండి, చెప్పండి ఇలా షేర్ చేసుకుందామా? లేదు అన్నారు అనుకో, అప్పుడు నా బడ్జెట్ ఇంతే, నేను దీనికి మించి పెట్టలేను, సింపుల్గానే పెళ్లి చేస్తాను, గుళ్ళో కూడా చేసుకుంటాం. చాలామంది ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్య గుళ్ళో చేసుకొని రిసెప్షన్ ఇస్తున్నారండి. అలా కూడా అన్నీ మన వసతికి తగినట్లే మనం మార్చుకోవాలి అని చెప్పండి. ఇలా నేను సింపుల్గా చేయబోతున్నా, మీకేమైనా అబ్జెక్షన్ అని అన్ని విషయాలు కరెక్ట్గా మాట్లాడారనుకోండి, మాకేముంది బాబు, మేమేమి ఇవ్వట్ల పైసా, నీకు ఎలా వసతో అలా చేసుకున్నారు అనుకోండి, చక్కగా గుళ్ళో పెళ్లి చేసుకోండి, నలుగురికి భోజనాలు పెట్టుకోండి, ముఖ్యమైన వాళ్ళని పిలుచుకోండి, అందులో తప్పేం లేదు, చేసుకోవచ్చు. అందరిలాగా ఆడంబరంగా చేయాలనుకుంటే తర్వాత లైఫ్ లాంగ్ బాధపడేది మీరే. అందుకని గుళ్ళో కూడా పెళ్లి చేసుకోవచ్చు, మీ సైడ్ వాళ్ళ సైడ్ ముఖ్యమైన వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న రిసెప్షన్ లాగా తక్కువ అమౌంట్లో ముగించుకోవచ్చు, అలానే చేసుకోవచ్చు. ఇలా చేయకుండా అప్పులు చేసి మనం పెళ్ళిళ్ళు చేసుకున్నాం అనుకోండి, అక్కడ అమ్మాయి, కొంతమంది అమ్మాయిలకు తెలియదు వీళ్ళు అప్పు చేసినట్టు, అమ్మాయి ఇన్ సైడ్ వాళ్ళకి వీళ్ళ దగ్గర డబ్బు ఉందే చేస్తున్నారు ఒకటి అనుకుంటారు. ఇంకా ఆ తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చింది, రాగానే ఏమనుకుంటారు, అబ్బా ఇప్పటి నుంచే మనం నెల రోజులు కూడా అట్లా పెళ్ళి ఇప్పటి నుంచి అప్పులు కడుతూ ఉంటే మనం ఫ్యామిలీని ఎలా రన్ చేయగలం, ఈ అమ్మాయిని ఎలా హ్యాపీగా చూసుకోగలం, కొన్ని రోజులు పోని ఆ తర్వాత మనం మెల్లగా చెప్పేసి అప్పులు కట్టడం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి, ఎంజాయ్ చేద్దాం, అట్లీస్ట్ ఒక 1 year అన్నా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అప్పులు కట్టకుండా ఇష్టానికి డబ్బులు ఖర్చు పెడుతూ, పెళ్ళైన కొత్తలో అందరికి ఆశలు ఉంటాయి కదండి, అలా స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, మెల్లగా చెబుతున్నాడు వైఫ్ దగ్గర, ఇలా అయిందమ్మా ఏం చేయాలని. అమ్మాయికి బక్కనైంది, ఈ విషయం మీరు పెళ్ళప్పుడే చెప్పొచ్చు కదా, పెళ్ళైన తర్వాత అయినా చెప్పుండొచ్చు కదా, దానికి తగినట్లు నేను నడుచుకునేదాన్ని, ఇన్ని రోజులు హ్యాపీగా మన ఇష్టానికి ఖర్చు పెట్టాము, ఇప్పుడు మెల్లగా చదువుతున్నారు, దానికేరా ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్ 1,00,000 తీసుకున్నారనుకోండి, 1,50,000 2 లక్షలు కూడా అయిపోయింది, ఇప్పుడు చెబుతున్నారు పెరిగిపోయింది, ఎలా చేస్తాము అని చెప్పేసి, ఇక నుంచి జాగ్రత్తగా చేసుకుందాం అని చెప్పేసి జాగ్రత్త చేసి, నేను కూడా ఒక పనికి ఉద్యోగానికి వెళ్తా, ఇద్దరం కలిసి గబగబా కట్టుకుందాం అని చెప్పేసి అనుకొని తీర్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అప్పులా చూసుకోవచ్చులే అని చెప్పేసి వదిలేసి పెరిగిపోతూ ఉంటుంది, అది ఎలా కట్టాలో తెలియక ఇంకో చోట అప్పు చేసి అది తీసుకొచ్చి కట్టి, ఇట్లా అక్కడక్కడ అప్పులు చేయడం వల్ల అప్పులు చిన్న అమౌంట్ కాస్త పెద్ద అమౌంట్ అయిపోయింది, దాన్ని కట్టలేక సతమతం అవుతూ లైఫ్ ఫుల్ కష్టపడే వాళ్ళు ఉన్నారండి చాలామంది. అందుకని దయచేసి అప్పులు చేసి మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోకండి, మీ స్తోమతకు తగినట్లు సింపుల్గా చేసుకోండి, మీ దగ్గర ఎంత ఉందో మనీ దానికి తగినట్లు చేసుకోండి. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, వీళ్ళందరి గురించి ఆలోచించారనుకోండి, వాళ్ళందరూ వచ్చి ఒక్క పైసా ఇవ్వబోయేది లేదు, 2 రోజులు మాట్లాడుకుంటారు అంతే, ఆ తర్వాత మర్చిపోతారు, ఇంకొకరు పెళ్ళి అయితే ఆ పెళ్లిలో పడిపోతారు. ఇతరుల కోసం మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు. అందుకని మీ వసతి తగినట్లుగా మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది నిర్ణయించుకోవాలి, అప్పుల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తూ ఉంటారు జాబ్స్, అప్పు చేసి ఉంటారు, అప్పుడు వాళ్ళు ఎలా తీర్చుకోవాలంటే, ఇప్పుడు తక్కువ సంపాదన అనుకోండి, ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక 10 lakhs 15 lakhs ఉందనుకోండి, అది తీరడానికి ఎన్ని రోజులు పట్టిద్ది తెలుసా? చాలా కాలం పట్టిద్ది. ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం 30,000 మనకు వస్తుంది, ఆ 30,000 40,000 కడుతూ ఉంటే మన ఫ్యామిలీని ఎలా రన్ చేస్తాం, మన ఇంటి ఖర్చులకి వాటికి చూసుకోవాలి కదా, అప్పుడు ఆ బడ్జెట్ అనేది తగ్గిపోయింది. మనం కొంచెం కొంచెం కడుతూ ఉన్నాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలు కట్టినా కూడా ఈ అప్పు అనేది తీరదు. ఇప్పుడు మీరేం చేయాలంటే, తక్కువ శాలరీ ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ ఏదన్నా రెడీ చేసుకోండి, ఇంట్లో ఉండి చేసేలాగో, ట్యూషన్స్ చెప్పేలాగో, ట్యూషన్స్కి మంచిగానే ఇస్తారండి, ఇద్దరు చెప్పుకోవచ్చు, లేదు కుదరదు అనుకుంటే ఇంకేదన్నా ఇలా ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకొని ఆ ఇన్కమ్తో ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వచ్చేదాన్ని, ఏదన్నా తక్కువ ఇంట్రెస్ట్లో లోన్ దొరుకుతుందా చూడండి, ఆఫీస్లో కూడా ఇస్తారు లోన్లు, అలా వేసుకొని గబగబా కట్టేసేయండి, కట్టేసి మళ్ళీ ఇంకొక లోన్ వేసి ఇట్లా 2-3 సార్లు వేయాల్సి ఉంటుందండి. పెద్ద అమౌంట్ అంటే వేరే మనకి ప్రాపర్టీస్ ఏవి లేదు, ఏదన్నా సేల్స్ చేసి ఇద్దాం అనుకుంటే, అందుకని ఇలా ప్రయత్నించండి, ఎక్స్ట్రా ఇన్కమ్తో మనం ఫ్యామిలీని రన్ చేసుకోవాలి, మనకు వచ్చే శాలరీని కడుతూ ఉండాలి, అలానే తక్కువ శాలరీ వచ్చే దగ్గరే ఉండకండి, ఇంకొంచెం బెటర్గా శాలరీ దొరికిద్దా
అని చెప్పేసి ఏదైనా కంపెనీస్ ట్రై చేసుకోండి. చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఒక 15,000 తీస్తున్నాం అనుకోండి, వేరే కంపెనీ మారితే 10,000 వరకు కూడా ఇంక్రీజ్ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా ఒకే కంపెనీలో కూర్చోకుండా కంపెనీస్ మారినట్లయితే మనకి కొంచెం అమౌంట్ పెరిగిద్దండి, శాలరీ పెరిగిద్ది. అప్పుడు మనం తొందరగా ఈ అప్పులు అనేది తీర్చుకోవచ్చు. వేరే దారి ఏమీ లేదండి. మనకు ఆస్తులు లేనప్పుడు సంపాదించే సంపాదనతోనే చేయాలనుకున్నప్పుడు కొన్ని రోజులు మన సంతోషాలని పక్కన పెట్టేసి వేస్ట్ ఖర్చులన్నీ పెట్టకుండా గబగబా ఇలా అప్పులు, ఇంకొంతమంది చెప్తారు కొంచెం కొంచెంగా తీరుస్తామండి, ఇంట్రెస్ట్ కడతాం, అసలు కొంచెం ఇస్తామంటే ఒప్పుకుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, అసలు కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం అసలు ఇలా ఇచ్చామనుకోండి అలానే తీరిద్ది. ఒకళ్ళ దగ్గర అయితే పర్వాలా, మనం 4-5 దగ్గర తీర్చామనుకోండి 4-5 సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దానికంటే తక్కువ ఇంట్రెస్ట్కి ఏదన్నా లోన్ తీసుకొని ఇచ్చేసి మనం లోను ప్రశాంతంగా కట్టుకోవచ్చు అనమాట. సరేనా, ఇలా చెయ్యండి. ఇంకా నాకు ఎలా చెప్పాలి తెలియట్లా. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇలానే చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసి కొంచెం ట్యూషన్స్ అవి తీసేవాళ్ళు. తీసి ఆ ట్యూషన్ డబ్బుల్ని ఇంటికి ఖర్చు పెట్టుకుంటూ మిగిలిన డబ్బుల్ని ఇలా అప్పులోళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు ముగ్గురు దగ్గర తీశారు. వాళ్ళు చెప్పారు ఒక 5 months మీకు ఇస్తాం, ఒక 5 months అట్లా అడ్జస్ట్ చేసుకున్నారండి వాళ్ళ పరిస్థితిని చూసి. ఇలా కడుతూ ఉన్నారు. తర్వాత ఆఫీస్లో లోన్ వేసేసి వీళ్ళ ముగ్గురికి ఇచ్చేసి ఆ లోన్ కట్టడం స్టార్ట్ చేశారు. అంతవరకు వీళ్ళు ఎలాంటి ఎంజాయ్మెంట్స్ అవి ఇవి తిరగడాలు ఏం పెట్టుకోకుండా గబగబా మన అప్పులు తీరే వరకు పిల్లల్ని కూడా కనొద్దని కొన్ని రోజులు పక్కన పెట్టేసి అప్పులన్నీ స్పీడ్గా తీర్చారండి. ఇంకొంతమంది తీర్చకపోతే ఏమైందని చెప్పాను కదా, లైఫ్ లాంగ్ మనం సఫర్ అవుతూ ఉండాలి. మన ఫ్యామిలీ ముందుకు వెళ్ళదు, అభివృద్ధి చెందదు, ముందుకు వెళ్ళదంటే ఇట్లానే అప్పులు అక్కడ తీసి ఇక్కడ తీసి ఇట్లా కడుతూ అప్పులు పాలయ్యి ఫ్యామిలీలు అందరూ బాధపడాల్సి వచ్చింది. ఇంకొక విషయం మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు చెప్తున్నారని చెప్పేసి మీరు అప్పులు చేయకండి. పిల్లలు వాళ్ళ వలన పెళ్లి చేయగలిగితే చెయ్యనండి, లేకపోతే లేదు. లేకపోతే లోన్ వేసి ఎక్కువగా వేయకండి, లోన్ వేసి తీసుకొని చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే దాచిపెట్టుకుంటారు, ఒక అమౌంట్ అన్నా అయ్యే వరకు దాచిపెట్టుకొని కొంచెం లోన్ వేసుకొని చేసుకుంటారు. అప్పుడు ఇబ్బంది ఉండదు, మన ఫ్యామిలీ స్మూత్గా పోయిద్ది, లోన్ కట్టవచ్చు. అలా కాకుండా తల్లిదండ్రులు చెప్పారని ఇష్టానికి పెద్ద అమౌంట్ తీసుకొని మనం పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా సంతోషంగా ఉండలేమండి. పెద్ద అమౌంట్ అనుకొని ఎలా తీరుస్తాను చెప్పండి. శాలరీ ఎక్కువగా ఉంటే గబగబా తీర్చవచ్చు, లేకపోతే కష్టం అనమాట. అందుకని ఇక మీట ఎవరు వీలున్నంత వరకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వెళ్ళకండి. అప్పుల జోలికి మాత్రం ఎవ్వరు వెళ్ళకండి. వన్స్ చేయబెట్టామంటే అది అవుతూ ఉంటుంది మనకు తెలియకుండా. అలా కాకుండా ఉన్నవాళ్ళు చేసుకోండి, లేని వాళ్ళు వాళ్ళ వసతికి తగినట్లుగా సింపుల్గా చేసుకోండి. కొంతమంది ముఖ్యమైన వాళ్ళని పిలుచుకొని పెళ్లి చేసుకున్నట్లయితే మనకు అప్పులు బాధ ఉండదు, హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయండి, చెప్తే ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉంటాయి. సరేనా, అందుకని జాగ్రత్తగా మన లైఫ్ని మనమే మంచిగా చూసుకోవాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.